गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठल दास महाराज की जय। బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు పరీక్షిత్తుకి జంబూద్వీపంలో ఉండే హరివర్షం, భారతవర్షం వీటన్నిటినీ విస్తారంగా బాగా వర్ణించారు. ఆ తర్వాత ఈ అధ్యాయంలో 7 ద్వీపములు కదా ప్రియవ్రతుడి యొక్క రథ చరణంలో సంచారం చేసేటప్పుడు వచ్చింది. మిగతా ఉండే 6 ద్వీపాలని వర్ణించేదానికి ప్రారంభించారు. మొదటో ద్వీపమైన జంబూద్వీపం, రెండవ ద్వీపమైన ప్లక్షద్వీపాన్ని ఇలా వర్ణించేదానికి ప్రారంభించారు. ఈ ప్లక్షం అనేది ఒక పెద్ద చెట్టు ఉందంట ఆ ద్వీపంలో. ఆ చెట్టు వల్ల దీనికి ప్లక్షద్వీపం అని పేరు. ఎందుకంటే ప్లక్షం అనే ఒక చెట్టు, ఆ చెట్టు వల్ల దీనికి ప్లక్షం అని పేరు అని బ్రహ్మనిష్ఠులు అన్నారు. ఈ ద్వీపాన్ని పరిపాలించేది ఎవరంటే ప్రియవ్రత పుత్రుడైన ఇద్మజిక్వుడు అనే ఒక ఆయన ఈ ద్వీపాన్ని పరిపాలించారు. ఆ ఇద్మజిక్వుడు వచ్చి అతను కూడా పరమభాగవతుడంట. అతను ఈ ప్లక్షద్వీపాన్ని తాను కూడా తనకు ఏడు కొడుకులు పుట్టారు. 7 కొడుకుల కోసం 7 దేశములలాగా దాన్ని విభజించి ఆ 7 దేశములకు వీళ్ళు 7 రాజులుగా చేసి వీళ్లకు రాజ్య పరిపాలన చేసేంత వరకు శక్తి వచ్చిన తర్వాత తాను బయలుదేరి భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకున్నారు తపస్సు చేసి అని ఇద్మజిక్కుని గురించి చెప్పారు. తర్వాత ఈ ద్వీపంలో ముఖ్యమైన 7 దేశాలు, 7 సముద్రాలు, 7 నదులు, 7 కొండలు అంటూ ముఖ్యమైన వీటన్నింటిని వర్ణించి ఈ ద్వీపంలో ఉండే జనులందరూ ఎలాగంటే 7 నాలుక ఉండే అగ్ని భగవంతుణ్ణి వీళ్ళు భజిస్తున్నారు అని చెప్పి, అంతేకాకుండా వేదస్వరూపం త్రివేది 3 వేదములు ఉన్నాయి కదా, 3 వేదములు స్మరిస్తూ ఆ వేదంతో పాటు ఈ ద్వీపంలో ఉండే వాళ్ళందరూ సూర్య భగవంతుని ఆశ్రయించారు. ఎందుకంటే సూర్యుడే కదా మన ఆకాశంలో ఉండి మనందరినీ కాపాడేవాడు, ఆయనతోనే కదా ఆరోగ్యంగా ఉంటున్నాం. అందుచేత ఈ సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ ద్వీపంలో ఉండే వాళ్ళందరికీ ఎప్పుడు కూడా అనారోగ్యం అనేది ఉండదు. అందరూ పుష్టిగా దేవతా సహితంగా ఉంటారు. అలాగ ఉండేవాళ్ళు సూర్యుడిని ఆరాధించి ఎందరూ క్షేమాన్ని పొందారు అంటూ ఈ ప్లక్షద్వీపాన్ని వర్ణించి ముగించారు బ్రహ్మనిష్ఠులు. 3వ ద్వీపమైన శాల్మలిని వర్ణించేదానికి ప్రారంభించారు. ఈ శాల్మలి ద్వీపం అనేది, శాల్మలి పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ గరుడ భగవంతుని యొక్క సాన్నిధ్యం అనేది పరిపూర్ణంగా ఉంది. గరుడ భగవంతుడే వేదస్వరూపం కదా, అలాంటి వేదోక్తమైన ధర్మములను అనుష్ఠించి గరుడ భగవంతుని యొక్క సాన్నిధ్యం ఉన్నందువల్ల దీనికి శాల్మలి అని పేరు. ఈ శాల్మలి అనే ఈ ద్వీపాన్ని ప్రియవ్రత పుత్రుడైన యజ్ఞబాహు అనే అతను రాజ్య పరిపాలన చేశారు. ప్రియవ్రతుడు యజ్ఞబాహుకి ఈ శాల్మలి అనే ద్వీపాన్ని పట్టాభిషేకం చేసి పెట్టారు. ఆ యజ్ఞబాహు ఆయన కూడా పరమభాగవతోత్తముడు. ఆయనకి 7 కొడుకులు పుట్టారు. అలాంటి 7 కొడుకులకి 7 దేశములుగా దాన్ని విభజించి 7 వర్షములుగా విభజించి వాళ్ళని పట్టాభిషేకం చేసి పెట్టి వాళ్లకు తగిన సమయం వచ్చిన తర్వాత రాజ్యాన్ని అప్పగించి ఆయన బయలుదేరి అడవికి వెళ్ళి భగవంతుని తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు అంటూ ప్రియవ్రత పుత్రులు అందరూ ఇలాగనే భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకున్నారు. అలాగే ఈ ద్వీపంలోనూ కూడా ముఖ్యమైన 7 కొండలు, 7 నదులు వాటన్నింటిని వర్ణించి ఇక్కడుండే జనులందరూ ఎలాగైతే చంద్రుడిని భగవంతునిగా వర్ణిస్తూ ఆయన్నే చూస్తూ చంద్రుడినే దేవుడిగా వీళ్ళందరూ భజిస్తున్నారంట. ఈ శుక్లపక్షం, కృష్ణపక్షం అనే 2 విషయాలు ఉన్నాయి కదా. శుక్లపక్షం ద్వారా ఆ కిరణం వల్ల ఒక విధమైన ఆహారాన్ని దేవతలకి పితరులకి చంద్రుని వల్ల వెళుతుంది. కృష్ణపక్ష ద్వారా ఒక విధమైన ఆహారం దేవతలకి పితరులకి చంద్రుడు ప్రసాదిస్తున్నాడు అంటూ చంద్రుడినే దేవుడిగా పెట్టుకొని వేదోక్తమైన ధర్మంలో అనుష్ఠానం చేస్తూ ఈ ద్వీపంలో వీళ్ళందరూ ఉంటూ భగవంతుని యొక్క చరణారవిందాన్ని భజిస్తున్నారు చంద్రుడి ద్వారా అంటూ ఈ ద్వీపం గురించి చెప్పి ముగించారు బ్రహ్మనిష్ఠులు. 4వ ద్వీపమైన కుశద్వీపాన్ని వర్ణించేదానికి ప్రారంభించారు. ఈ కుశద్వీపాన్ని ప్రియవ్రత పుత్రుడైన హిరణ్యరేతుడికి ప్రియవ్రతులు పట్టాభిషేకం చేసి పెట్టారంట. ఈ హిరణ్యరేతుడు కూడా పరమభాగవతోత్తముడు. ఆయనకు అందరిలాగానే 7 కుమారులు పుట్టారు. ఆ 7 కుమారుల సహితం తన ద్వీపాన్ని 7 దేశంగా విభజించి ఆ 7 దేశాలను వాళ్ళకి అప్పగించి
వాళ్ళకు రాజ్య పరిపాలన చేసేటప్పుడు చేసేంత అర్హత వచ్చిన తర్వాత వాళ్ళకి దాన్ని అప్పగించి ఆయన బయలుదేరి అడవికి వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందం చేరుకున్నారు ఈ హిరణ్యరేతులు. ఈ కుశద్వీపంలో ఉండే జనులందరూ ఎలాగైతే సాక్షాత్ అగ్ని భగవంతుడినే వీళ్ళు దేవుడిలాగా భజిస్తూ ఆ అగ్నినే అందరూ భజిస్తున్నారంట. ఎందుకంటే అగ్ని భగవంతుడే అందరికీ మూలంగా ఉంటున్నారు. ఇప్పుడు ఏదైనా హోమాలు అన్నీ చేయాలంటే మనం ఏం చేస్తాము, అగ్ని మూల్యంగానే అన్ని దేవతలకు పంపిస్తాము. గణపతి హోమం చేసేటప్పుడు గణపతి అనే దేవతకు అగ్నిమూలిగా మనము ఆవిర్భాగాన్ని పంపిస్తాము. ఇంద్రుడికి అగ్నిమూలిగా పంపిస్తున్నాము, బ్రహ్మదేవునికి అగ్నిమూలిగా పంపిస్తున్నాము, రుద్రునికి అగ్నిమూల్యంగా పంపిస్తున్నాము. ఇలా అందరికీ పంపించేది అగ్ని మూలంగానే. అందుచేత అలాంటి అగ్నిని వీళ్ళందరూ భజిస్తున్నారంట. ఎందుకంటే అగ్ని చాలా చాలా నిజాయితీ పరులంట. ఇలా మనం ఎవరిదైనా డబ్బులు వెళ్ళి 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారా అంటే నాకు కావాలని ఎవరైనా 5,000 రూపాయలు తీసి పెట్టుకుంటారు, లేకపోతే 50,000 రూపాయలు తీసి పెట్టుకుంటారు. ఇది లోకంలో ఉండేది కదా. అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే ఇలా తప్పు చేసేదానికి వీలవుతుంది. కానీ ఈ అగ్ని భగవంతుడు ఏ రోజు ఆ తప్పు చెయ్యరంట. ఎవరికి ఏ ఆవిర్భాగాన్ని ఇస్తారో వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇవ్వడం ఈ అగ్ని భగవంతుని యొక్క కర్తవ్యం. అది సక్రమంగా చేస్తారు. అలాంటి అగ్ని భగవంతుణ్ణి వీళ్ళందరూ శ్రద్ధతో ఆరాధించి అది కావాలి ఇది కావాలి అని ఈ ద్వీపంలో ఉండే వాళ్ళకి ఎవ్వరు కామ్యకర్మలు చేయకుండా లోకక్షేమార్థం వీళ్ళు అగ్ని భగవంతుని భజిస్తున్నారు అంటూ ఈ ద్వీపం యొక్క మహిమను చెప్పి బ్రహ్మనిష్ఠులు ముగించారు. 5వ ద్వీపంగా క్రౌంచ ద్వీపాన్ని వర్ణించేదానికి ప్రారంభించారు. ఈ క్రౌంచ ద్వీపం దీనికి క్రౌంచం ద్వీపం అని పేరు అంటే ఈ క్రౌంచం అనే ఒక పెద్ద కొండ ఉందంట ఈ ద్వీపంలో. దానివలన ఈ ద్వీపానికి క్రౌంచం అని పేరు. ఒక సమయంలో సుబ్రహ్మణ్య స్వామి పరమేశ్వరుడు కుమారుడైన మురుగుడు సుబ్రహ్మణ్య స్వామి యుద్ధం చేసేటప్పుడు తన ఈటెతో దాన్ని గుచ్చారంట. అది గుచ్చినందువల్ల దాంట్లో అది చీలిపోయిందంట కొంచెం. దానికి క్రౌంచం అని పేరు. ఈ క్రౌంచ ద్వీపాన్ని ప్రియవ్రత పుత్రుడైన ఘృతపృష్ఠుడు అనే మహాత్ముడు రాజ్యపరిపాలన చేశారు. ఈయన కూడా తన తండ్రిలాగానే పరమధర్మాత్ములు. ఈయనకు కూడా 7 కుమారులు పుట్టారంట. ఆ 7 కుమారులకి 7 దేశంగా తన ద్వీపాన్ని విభజించి అలాగనే 7 ముఖ్యమైన నదులు 7 ముఖ్యమైన కొండలుగా ఈ ద్వీపంలో ఉంది. వీళ్ళందరికీ రాజ్యం అప్పగించి ఆయన కూడా అడవికి వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. ఈ ద్వీపంలో ఉండే జనులందరికీ ఏమిటంటే ఆ నీరు జలమే వచ్చి వీళ్ళకి ఆధారం అనుకొని వాళ్ళందరూ జలాన్ని దేవుడిగా భజిస్తున్నారంట. ఎందుకంటే నీరు కదా, నీరు లేకపోతే మనం ఏం చేయగలం ఈ భూమిలో భూలోకంలో. ఆ నీటినే దేవుడిగా భజించి ఆ నీటికి స్వరూపమైన వరుణ దేవుణ్ణి వీళ్ళు దేవుడిగా భజిస్తున్నారు, ఆ వరుణ భగవంతుని ఆరాధిస్తున్నారు అంటూ ఈ క్రౌంచం ద్వీపంలో ఉండే జనుల గురించి వర్ణించి దీన్ని ముగించారు బ్రహ్మనిష్ఠులు. 6వ ద్వీపమైన శాకద్వీపాన్ని వర్ణించేదానికి ప్రారంభించారు. ఈ ద్వీపానికి శాకద్వీపం అని పేరు. ఎందుకు శాకద్వీపం అంటే శాకం అనే వృక్షం ఉందంట. ఆ వృక్షం ఉన్నందువల్ల ఆ ద్వీపమే గమగమగమగమని వాసనగా ఉంటుందంట ఈ ద్వీపం. అందుచేత దీనికి శాకద్వీపం అని పేరు. ఈ శాకద్వీపాన్ని మేధాతిథి అనే ప్రియవ్రత కుమారుడు ఈ శాకద్వీపాన్ని రాజ్య పరిపాలన చేశారు. ఈయన కూడా పరమభాగవతోత్తముడు తన తండ్రిలాగానే. ఈయనకి కూడా 7 కుమారులు పుట్టారు. ఆ 7 కుమారుల కోసం 7 దేశములుగా ఆ ద్వీపాన్ని విభజించి ఆ 7 దేశములు వాళ్ళకి అప్పగించి ఆ 7 దేశాలని వాళ్ళు ఎలా రాజ్య పరిపాలన చేసేంత వరకు వాళ్ళకి అర్హత వచ్చిందో తర్వాత ఈయన కూడా అడవికి బయలుదేరి తాను భగవంతుని ఆరాధించి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు అని చెప్పి, అలాగనే ఈ ద్వీపంలో కూడా 7 ముఖ్యమైన నదులు 7 ముఖ్యమైన కొండలు ఉన్నాయని చెప్పి వర్ణించారు. ఈ ద్వీపంలో ఉండే జనులందరూ ఏమిటంటే వీళ్ళందరూ పరమ యోగనిష్ఠులుగా ప్రాణాయామంతో మనస్సుని ఇలా తన వశంలో ఉంచుకొని వాయు భగవంతుణ్ణి ఆశ్రయించి, ఎందుకంటే వాయువు లేకపోతే జలం లేకపోతే మనం 2 రోజులు బతకగలము, కానీ వాయు లేకపోతే 2 నిమిషాలు కూడా బతకలేము. అలాగ వాయు సంచారం అనేది చాలా చాలా ముఖ్యం. అలాంటి వాయు భగవంతుణ్ణి వీళ్ళు ఆరాధిస్తూ ఆ వాయుని ఆశ్రయించి అతన్నే భగవంతుడు అంటూ ప్రాణాయామంతో వీళ్ళు క్షేమంగా ఉన్నారు అని చెప్పి ఈ శాకద్వీపాన్ని వర్ణించి ముగించారు. చివరిగా పుష్కర ద్వీపం. ఈ పుష్కర ద్వీపాన్ని
వీతిహోత్రుడు అనే ప్రియవ్రత పుత్రుడు ఈ పుష్కర ద్వీపాన్ని రాజ్య పరిపాలన చేశారు. ఈ పుష్కర ద్వీపానికి ఏమి మహిమ అంటే, ఈ పుష్కర ద్వీపం చుట్టూ శుద్ధ జలంతో ఉందంట సముద్రం. అందువల్ల దానికి పుష్కర ద్వీపం పేరు. దీని వీతిహోత్రుడు అనే ప్రియవ్రత పుత్రుడు రాజ్య పరిపాలన చేశారు. అలా ఆయన రాజ్య పరిపాలన చేసేటప్పుడు కూడా ఈయన కూడా పరమధర్మిష్ఠుడు. ఈయనకు మాత్రం 2 కుమారులు పుట్టారు. అలాగే ఈ ద్వీపాన్ని 2 భాగంగా విభజించి ఈ 2 కుమారులకి ఇచ్చి ఆయన కూడా మళ్ళీ అడవికి వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. అంతేకాకుండా ఈ ద్వీపంలో ఇంకా ఏమి మాహాత్మ్యం అంటే, ఈ ద్వీప మధ్యలో ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద తామరను సృష్టించి అప్పుడప్పుడు బ్రహ్మదేవులు వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్తారంట, సూక్ష్మంగా ఎవరికీ తెలియకుండా. అలాగనే 4 మూలలో 4 దిక్పాలకులు కూడా వచ్చి వాళ్ళకు కావాల్సింది ఈ ప్రపంచమంతా ఎలా నిర్వాహం చేయాలి అనే విషయాలన్నీ వచ్చి ఈ పుష్కర ద్వీపంలోనే ఉంటూ చేస్తున్నారు. ఈ పుష్కర ద్వీపంలో ఉండే జనులందరూ సాక్షాత్ బ్రహ్మదేవుణ్ణే దేవుడిగా భజించి వేదస్వరూపి అయిన బ్రహ్మదేవుని భజిస్తున్నారు అంటూ ఇలా చెప్పి, ఇలాగ ప్రియవ్రతుని యొక్క రథచరణం, ఆ చక్రం నుంచి 7 ద్వీపములు సృష్టి అయ్యి 7 సముద్రములు వచ్చింది అని వీటన్నింటిని వర్ణించి, దాని తర్వాత ఇంకా సూక్ష్మంగా కొన్ని విషయాలు అన్నారు. లోకాలోకం అనే పర్వతం, ఇది మహామేరు పర్వతంతో ఉంది. ఇది కనిపిస్తూ ఉంటుంది కానీ కనపడకుండా ఉంటుంది. కానీ దీని యొక్క ముగింపు ఎక్కడ ఉంది అని ఎవరు కూడా చూడలేరు. అంత దూరం ఉంటుంది ఈ పర్వతం అనేది. దేవతా సంచారం అనేది జరుగుతుంది. సూర్యుని యొక్క వెలుతురు కూడా కొంచెం దూరం వరకే వెళ్తుంది ఈ పర్వతంలో, దాని తర్వాత వెళ్ళదు. ఈ లోకాలోకం అనే ఈ పర్వతం ఇవన్నీ మహామేరు దగ్గర సూక్ష్మంగా ఉంది. ఆ లోకాలోకం పైన ఏమిటంటే ఒక 7 దిక్కులు, 4 దిక్కులు ఉన్నాయి కదా, 4 ఉపదిక్కులు. ఈ 4 ఉపదిక్కులు 8 దిక్కులలో 8 గజములను పెట్టారంట భగవంతులు. దీనికి అష్టదిగ్గజము అనే పేరు. ఈ అష్టదిగ్గజంలోనే దాని ఆధారంతోనే ఈ ప్రపంచం అనేది ఉందంట. అష్టదిగ్గజములు ఇలా దొల్లుకుంటూ వెళ్తుంది అని కూడా పద్యాలన్నీ ఉంటాయి. ఏమిటంటే అది అష్టదిగ్గజములు కూడా దానికే కష్టాన్ని ఇచ్చే మహాత్ములు పుట్టేవాళ్ళు అంటూ ఈ అష్టదిగ్గజమే ఈ ప్రపంచం ఉండేదానికి ఆధారం అని చెప్పి, ఆ అష్టదిగ్గజం పైన దిక్పాలకులు, ఆ దిక్పాలకు పైన శుద్ధ సత్వగుణంతో నీతి, నిజాయితీ, ధర్మం, సత్యం వీటన్నిటితో పెట్టుకొని ధర్మదేవత ఈ ప్రపంచాన్ని ఇలా పరిపాలిస్తుంది, ఆధారంగా ఉంది అని వీటన్నిటిని వర్ణించారు. తర్వాత చివరిగా ఏమన్నారంటే, మనం భూమిలో ఉంటున్నాము, మన భూమికి పైన ఇలా స్పేస్, ఆకాశం అనేది ఉన్నింది. దీని రెండుని విభజించి మనకు క్షేమాన్ని ఇచ్చేది ఎవరంటే సాక్షాత్ సూర్యభగవంతుడు. ఆ సూర్యుడు కానీ లేకపోతే ఏది ప్రపంచంలో జరగదు. ఈ సూర్యుడే వచ్చి మనకు ఆకాశంకు మధ్యము ఉంటూ, ఈ సూర్యుడు ఆధారంగా ఉంటూ అన్నిటికీ మనకు కావాల్సిన వెలుతురునిస్తూ, మనకు కావాల్సిన అన్నిటినిస్తూ, మనకు ఆధారమే ఇతరే. ఒక్క నిమిషం కానీ సూర్యుడు లేకపోతే అందరూ అల్లోల కల్లోల పడిపోతారు, ఈ భూమి అనేది ఉండదు అంటూ ఈ సూర్యుడే అందరికీ ఆధారం అంటూ సూర్యుడి గురించి చిన్నదిగా చెప్పి ఈ అధ్యాయంలో జంబూద్వీపం మొదట చెప్పి తర్వాత 6 ద్వీపములు, లోకాలోక పర్వతం, సూర్యుడి గురించి చెప్పి అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథ వింశోऽధ్యాయః శ్రీశుకోవాచ అతః పరం ప్లక్షాదీనాం ప్రమాణలక్షణ సంస్థానతః వర్షవిభాగ ఉపవర్ణ్యతే జంబూద్వీపోऽయం యావత్ ప్రమాణవిస్తారః తావతాక్షారోదధినా పరివేష్టితః యథా మేరుః జంవాఖ్యేన లవనోదధిరపి తతః ద్విగుణవిశాలేన ప్లక్షాఖ్యేన పరిక్షిప్తః యథా పరిఖాః బాహ్యోపవనేన ప్లక్షః జంబూప్రమాణో ద్వీపాఖ్యాకరః హిరణ్మయ ఉత్థితః యత్రాగ్నిః ఉపాస్తే సప్తజిహ్వస్తస్యాధిపతిః ప్రియోరతాత్మజః ఇద్మజిహ్వః
स्वं दीपं सप्तवर्षाणि विभज्य सप्तवर्षनामभ्यः आत्मजेभ्यः आकलय्य स्वयं आत्मयोगेन उपरराम। शिवं यवसं सुभद्रं शान्तं क्षेमम् अमृतम् अभयमिति वर्षाणि तेषु गिरयः नद्यश्च सप्तैव अभिज्ञाताः। मणिकूटो वज्रकूटः इन्द्रसेनः ज्योतिष्मान् सुपर्णः हिरण्यष्ठीवः मेघमाल इति सेतुशैलाः। अरुणा नृम्णा आङ्गीरसी सावित्री सुप्रभाता ऋतम्भरा सत्यम्भरा इति महानद्यः। यासां जलोपस्पर्शन विधूतरजस्तमसः हंसपतंग ऊर्ध्वायन सत्याङ्गसंज्ञाः। चत्वारो वर्णाः सहस्रायुषः विबुधोपसन्दर्शन प्रजननाः। स्वर्गद्वारं त्रय्या विद्यया भगवन्तं त्रयीमयं सूर्यम् आत्मानं यजन्ते। प्रत्नस्य विष्णोरूपम् यत् सत्यस्य ऋतस्य ब्रह्मणः अमृतस्य च मृत्योश्च सूर्यम् आत्मानमीमहीति। प्लक्षादिषु पञ्चसु पुरुषाणाम् आयुः इन्द्रियमोजः सहोबलं बुद्धिः विक्रम इति च सर्वेषामौत्पत्तिकी सिद्धिः अविशेषेण वर्तते। प्लक्षः स्वसमानेन इक्षुरसोदेनावृतः यथा तथा द्वीपोऽपि शाल्मलोद्विगुणविशालः समानेन सुरोदेनावृतः परिवृङ्क्ते। यत्र ह वै शाल्मली प्लक्षायाम यस्यां वाव किल निलयमाहुः भगवतः छन्दस्तुतः पतत्रिराजस्य सा द्वीपहूतये उपलक्ष्यते। तद्वीपाधिपतिः प्रियव्रतात्मजः यज्ञबाहुः ससुतेभ्यः सप्तभ्यः तन्नामानि सप्तवर्षाणि व्यभजत्। सुरोचनं सौमनस्यं रमणकं देववर्षं पारिभद्रम् आप्यायनम् अभिज्ञातमिति। तेषु वर्षाद्रयः नद्यश्च सप्तैवाभिज्ञाताः। स्वरसः शतशृङ्गः वामदेवः कुन्दो मुकुन्दः पुष्पवर्षः सहस्रश्रुतिरिति। अनुमतिः सिनीवाली सरस्वती कुहूरजनीनन्दा राकेती। तद्वर्षपुरुषाः श्रुतधर वीर्यधर वसुन्धरेशंधर संज्ञा भगवन्तं वेदमयं सोममात्मानं वेदेन यजन्ते। स्वगोभिः पितृदेवेभ्यः विभजन् कृष्णशुक्लयोः प्रजानां सर्वासां राजान्धः सोमो न अस्त्विति। एवं सुरोदात् बहिः तद्विगुणः समानेनावृतो घृतोदेन
यथा पूर्वः कुशद्वीपः यस्मिन् कुशस्तम्भः देवकृतः तद्वीपाख्याकरः ज्वलनैवापरः स्वषष्परोचिषा दिशः विराजयति। तद्वीपपतिः प्रियव्रतः राजन् हिरण्यरेतो नाम स्वं दीपं सप्तभ्यः स्वपुत्रेभ्यः यथा भागं विभज्य स्वयं तप आतिष्ठत वसुवसुदानदृढ रुचिनाभिगुप्तस्तुत्य व्रतविविक्तवामदेव नामभ्यः तेषां वर्षेषु सीमागिरयः नद्यश्चाभिज्ञाताः सप्त सप्तैव चक्रः चतुःशृङ्गः कपिलः चित्रकूटः देवानीकः ऊर्ध्वरोमा द्रविण इति रसकुल्या मधुकुल्या मित्रविन्दा श्रुतविन्दा देवगर्भा घृतच्युता मन्त्रमाला इति यासां पयोभिः कुशद्वीपौकसः कुशलकोविदाभियुक्त कुलकसंज्ञा भगवन्तं जातवेदसरूपिणं कर्मकौशलेन यजन्ते परस्य ब्रह्मणः साक्षात् जातवेदोऽसि हव्यवाट् देवानां पुरुषाङ्गाणां यज्ञेन पुरुषं यजेति। तथा घृतोदात् बहिः क्रौञ्चद्वीपः द्विगुणः समानेन क्षीरोदेन परितः उपक्लृप्तः वृतः यथा कुशद्वीपः घृतोदेन यस्मिन् क्रौञ्चो नाम पर्वतराजः द्वीपानाम् अनिर्वर्तक आस्ते योऽसौ गुहप्रहरण उन्मथित नितम्बकुञ्जोऽपि क्षीरोदेनासिच्यमानो भगवता वरुणेनाभिगुप्तः विभयो बभूव तस्मिन्नपि पर्यव्रतः घृतपृष्ठः नाम अधिपतिः स्वे द्वीपे वर्षाणि सप्त विभज्य तेषु पुत्रनामसु सप्तरिक्थादान् वर्षपान्निवेश्य स्वयं भगवान् भगवतः परमकल्याणयशसः आत्मभूतस्य हरेश्चरणारविन्दम् उपजगाम आमो मधुरुहः मेघपृष्ठः सुधामा भ्राजिष्ठः लोहितार्णः वनस्पतिरिति घृतपृष्ठसुतास्तेषां वर्षगिरयः सप्त सप्तैव नद्यश्च अभिख्याताः शुक्लः वर्धमानः भोजनः उपबर्हिणः नन्दो नन्दनः सर्वतो भद्र इति अभया अमृतौघा आर्यका तीर्थवती वृत्तिरूपवती पवित्रवती शुक्लेति यासाम् अम्भः पवित्रम् अमलम् उपयुञ्जाणाः पुरुषर्षभद्रविणदेवकसंज्ञाः वर्षपुरुषाः
आपोमयं देवमपां पूर्णेण अञ्जलिना यजन्ते आपः पुरुषवीर्यास्थ पुनन्तीर्भूर्भुवः सुवः तानः पुनीतामीवघ्नेः स्पृशताम् आत्मना भुव इति। एवं पुरस्तात् क्षीरोदात् परितः उपवेशितः शाकद्वीपो 32,00,000 समानेन च दधिमण्डोदेन परीतः यस्मिन् शाको नाम महीरुहः स्वक्षेत्रव्यपदेशकः यस्य महासुरभिगन्धस्तं द्वीपम् अनुवासयति। तस्यापि प्रय्यौरतः एव अधिपतिर्नाम्ना मेधातिथिः सोऽपि विभज्य 7 वर्षाणि पुत्रनामानि तेषु स्वात्मजान् पुरोजव मनोजव पवमान धूम्राणीक चित्ररेफ बहुरूप विश्वधार संज्ञान् निधाप्य अधिपतीन् स्वयं भगवती अनंत आवेशित मतिः तपोवनं प्रविवेश। एतेषां वर्षमर्यादा गिरयः नद्यश्च सप्तैव ईशान उरुशृङ्गः बलभद्रः शतकेसरः सहस्रस्रोतः देवपालः महानस इति अनघा आयुर्दा उभयस्पृष्टिः अपराजिता पंचपदी सहस्रश्रुतिः निजधृतिरिति। तद्वर्षपुरुषाः ऋतव्रत सत्यव्रत दानव्रत अणुव्रत नामानः भगवन्तं वायुवात्मकं प्राणायाम विधूतरजस्तमसः परमसमाधिना यजन्ते। अन्तः प्रविश्य भूतानि यो बिभर्ति आत्मकेतुभिः अन्तर्यामी ईश्वरः साक्षात् पातु नो यद्वशे स्फुटम्। एवमेव दधिमण्डोदात् परतः पुष्करद्वीपः ततः द्विगुणायामः समन्ततः उपकल्पितः समानेन स्वादूदकेन समुद्रेण बहिरावृतः तस्मिन् बृहत्पुष्करज्वलन शिखामलकनकपत्रायुतायुतं भगवतः कमलासनस्य अध्यासनं परिकल्पितम्। तद्वीपमध्ये मानसोत्तरनाम एक एवार्वाचीन पराचीनवर्षयोः मर्यादाचलः अयुतयोजन उच्छ्रायायामः। यत्र तु चतसृषु दिक्षु 4 पुराणि लोकपालानाम् इन्द्रादीनां यदुपरिष्टात् सूर्यरथस्य मेरुं परिभ्रमतः संवत्सरात्मकं चक्रं देवानाम् अहोरात्राभ्यां परिभ्रमति। तद्वीपस्यापि अधिपतिः प्रियव्रतो वीतिहोत्रः नाम
एतस्यात्मजो रमणकधातकी नामानो वर्षपति नियुज्य सस्वयं पूर्वजवत् भगवत्कर्मशील एव आस्ते। तद्वर्षपुरुषाः भगवन्तं ब्रह्मरूपिणं सकर्मकेण कर्मणा आराधयन्ति इदं च उदाहरन्ति। यत्तत्कर्ममयं लिङ्गं ब्रह्मलिङ्गं जनोर्चयेत् एकान्तमद्वयं शान्तं तस्मै भगवते नम इति। ऋषिरुवाच ततः परस्तात् लोकालोकनाम अचलः लोकालोकयोः अन्तराले परितः उपक्षिप्तः। यावन्मानसोत्तरमेर्वोः अन्तरं तावती भूमिः काञ्चन्यन्या आदर्शतलोपमा यस्यां प्रहितः पदार्थः न कथञ्चित् पुनः प्रत्युपलभ्यते। तस्मात् सर्वसत्त्वपरिहृता आसीत्। लोकालोक इति समाख्या यदनेन अचलेन लोकालोकस्य अन्तर्वर्तिनः अवस्थाप्यते। स लोकत्रयान्ते परितः ईश्वरेण विहितः। यस्मात् सूर्यादीनां ध्रुवापवर्गाणां ज्योतिर्गणानां गभस्तयः अर्वाचीनान् त्रीन् लोकान् आवितन्वानाः। न कदाचित् पराचीनाः भवितुमुत्सहन्ते तावत् उन्नहणायामः। एतावाल्लोकविन्यासः मानलक्षणसंस्थाभिः विचिन्तितः कविभिः। स तु 50,000,000,000 भूगोलस्य तुरीयभागोऽयं लोकालोकाचलः। तदुपरिष्टात् चतसृषु आशास्वात्मयोनिना अखिलजगद्गुरुणा अधिनिवेशिता ये द्विरदपतयः ऋषभः पुष्करचूडः वामनः अपराजित इति सकललोकस्थिति हेतवः। तेषां स्वविभूतीनां लोकपालानां च विविधवीर्योपबृंहणाय भगवान् परममहापुरुषः महाविभूतिपतिः अन्तर्यामी आत्मनः विशुद्धसत्त्वं धर्मज्ञानवैराग्य ऐश्वर्यादि अष्टमहासिद्धि उपलक्षणं विश्वक्सेनादिभिः स्वपार्षदप्रवरैः परिवारितः निजवरायुधोपशोभितैः निजभुजदण्डैः सन्धारयमानः तस्मिन् गिरिवरे समन्तात् सकललोकस्वस्थय आस्ते। आकल्पमेव वेषं गत एष भगवान्
आत्मयोगमायया विरचितविविधलोकयात्रा गोपीठायेति अर्थः योऽन्तर्विस्तार एतेन ह्यलोकपरिमाणं च व्याख्यातं तद्बलिः लोकालोकाचलात् ततः परस्तात् योगेश्वरगतिं विशुद्धाम् उदाहरन्ति अण्डमध्यगतः सूर्यः द्यावा भूम्योर्यदन्तरं सूर्याण्डगोलयोर्मध्ये कोट्यः स्युः पञ्चविंशतिः मृतेण्ड एष एतस्मिन् यदभूत्ततः मार्ताण्ड इति व्यपदेशः हिरण्यगर्भ इति यद्धिरण्याण्डसमुद्भवः सूर्येण हि विभज्यन्ते दिशः खं द्यौर्महीभिदा स्वर्गापवर्गौ नरकाः रसौकांसि च सर्वशः देवतिर्यं मनुष्याणां सरीसृपसवीरुधां सर्वजीवनिकायाणां सूर्य आत्मा दृक् ईश्वरः। श्री हरये नमः। श्री हरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे भुवनकोशवर्णने समुद्रवर्षसन्निवेश परिणामलक्षणो विंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।